కమ్యూనిటీకి రాకముందు ప్రజెంట్ కూడా చేస్తున్నా. నేను మీ సేవ ఆపరేటర్ని, కంప్యూటర్ ఆపరేటర్ పక్కనే మా షాప్ కూడా మీ సేవ పక్కనే. కాకపోతే నేను వర్క్లో ఉన్నప్పుడు 12 hours కూర్చొని ఉండేదాన్ని, 9 to 9 కూర్చొని ఉండడం వల్ల చాలా హెవీ వెయిట్ వచ్చింది. తర్వాత నాకు ఫైబ్రాయిడ్స్ వచ్చాయి. తర్వాత 12 hours కూర్చొని ఉండడం వల్ల లెగ్స్తో టోటల్ బాడీలో ఉన్న వాటర్ అంతా కాళ్ళల్లో జామ్ అయ్యేది. లోపలికి వస్తే కాళ్ళు ఇంత లోపలికి వెళ్ళేదన్నమాట. అంత వాటర్ స్ప్రెడ్ అయ్యేది బాడీలో, నాకు ముఖ్యంగా కాళ్ళలో స్ప్రెడ్ అయ్యేది. తర్వాత నా బాడీ వెయిట్ మొత్తం కాళ్ళ మీద పడడం వల్ల కాళ్ళు కొంచెం కింద అరికాల దగ్గర టెండాన్ అనేది టేర్ అయింది. హాస్పిటల్కి వెళ్తే చిన్న సర్జరీ చేయాలి, మైనర్ సర్జరీ చేయాలని చెప్పారు నాకు. వెయిట్ తగ్గాలని చెప్పారు కానీ ఎట్లా తగ్గాలో నాకు చెప్పలేదు కాబట్టి నేను కూడా తెలియక పట్టించుకోలేదు. సర్జరీ కోసం హైదరాబాద్ వెళ్ళి హెల్త్ కార్డు ఉంది కాబట్టి హైదరాబాద్లో జాయిన్ అయ్యాను. వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్స్ నచ్చలేదు అంటే నేను వెళ్ళింది కాళ్ళ నొప్పికి అయితే వాళ్ళు నాకు సెలైన్ పెట్టారు. ఏదో టైఫాయిడ్ వస్తే చూసుకుంటారు కదా, అట్లా చూసుకున్నారు. నేను మొత్తం బాగున్నాను, నాకు ఓన్లీ కాళ్ళ నొప్పి ఉంది. వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ నచ్చకపోవడం వల్ల నేను ఆ రోజు సర్జరీ వద్దని చెప్పేసి హాస్పిటల్లో చెప్పకుండా వచ్చేసిన. ఆ చెప్పకుండా రావడం అనేది నా లైఫ్ చాలా చేంజ్ అయింది. ఇప్పటివరకు నాకు 2 years అయితే ఆ సర్జరీ అవసరం పడలేదు. ఆ రోజు సర్జరీ చేయించుకొని ఉంటే జీవితాంతం నా కాలుకి ఒక పచ్చ ఉండేది, ప్లస్ డబ్బులు పోయేది, ప్లస్ ఒక పెయిన్ అనేది ఉంటుండే. అక్కడ చాలా రోజులు ఉండడం కానీ మళ్ళీ రెస్ట్ తీసుకోవడం కానీ అవన్నీ ఉంటుండే. నాకు ఆ రోజు ఆ ట్రీట్మెంట్ నచ్చకపోవడం వల్ల మళ్ళీ రిటర్న్ నల్గొండకు వచ్చేసిన. తర్వాత ముఖ్యంగా నేను ఈ కమ్యూనిటీకి జాయిన్ అవ్వడానికి కారణం మా మదర్. ఫస్ట్ తను నాకన్నా ఒక 8 months ముందు ఈ కమ్యూనిటీలో జాయిన్ అయింది. తను మా మదర్. తనకి షుగరు, బీపీ, ఫైల్స్, గ్యాస్ ప్రాబ్లం ఇవన్నీ ఉండడం వల్ల తను వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తే ఈ కమ్యూనిటీలో జాయిన్ అయింది. డైలీ తనని క్లబ్ వరకు నేనే దించడానికి వచ్చేది, కానీ క్లబ్లోకి ఎప్పుడు కాలు పెట్టకపోయేది. వీళ్ళు ఐస్కందంలాగా అతుక్కుంటారు, ఒక్కసారి వెళ్తే ఇంకా మనం అక్కడనే పోతాము, నాకు అవసరం లేదు, నేను యూట్యూబ్లో చూసుకొని ఏమైనా చేస్తా, పేపర్ మీద రాసుకుంటా అని చెప్పేసి మా మమ్మీ డైలీ క్లబ్కి నేనే దింపేదాన్ని, కానీ ఎప్పుడు క్లబ్కి వెళ్ళలేదు నేను. ఇట్లా జరుగుతున్న క్రమంలోనే ఇంకా మా మమ్మీ వెయిట్ తగ్గుతూ 20 kgs తగ్గింది మా మమ్మీ. నేను ఇంకో 5 kgs పెరిగింది. మా మమ్మీ 20 kgs తగ్గుతున్న క్రమంలో నేను ఇంకో 5 kgs పెరిగిన. ఈ పెరుగుతున్న క్రమంలో కూడా నేను పిఆర్కే డైట్, మంతెన సత్యనారాయణ డైట్ ఇవన్నీ చేసిన. ఏ స్టేజ్ వరకు చేసిన అంటే కొబ్బరి నూనె తాగేది. వేరే వాళ్ళ నెత్తికి కొబ్బరి నూనె పెట్టుకున్నా కూడా నాకు వామిటింగ్స్ వచ్చేది. ఆ లెవెల్లో డైట్ చేసిన. ఒక 5 kgs తగ్గితే వెంటనే 10 kgs పెరిగిన. ఇట్లా కలర్స్లో కూడా జాయిన్ అయినా. కలర్స్లో జాయిన్ అయ్యి ఎవ్రీ వీక్ ఒకసారి హైదరాబాద్కి, వీక్లో 3 times హైదరాబాద్ పోయి ట్రీట్మెంట్ చేయించుకొని వచ్చేదాన్ని. అది కూడా ఒక 3 kg 4 kg తగ్గిన. అక్కడ 15,000 కట్టిన, అక్కడ పోయింది. తర్వాత యూట్యూబ్లో చూసి ఒక సైకిల్ కొన్నా, దాన్ని వాడలేదు. కొనేటప్పుడే మా ఇంట్లో అన్నారు, నువ్వు అన్ని డబ్బులు పోయడం తప్ప ఏది చేసేది లేదు, నీకేం సెట్ కాదని చెప్పారు. అది కూడా అట్లనే అయింది. ఇట్లా చేసిన క్రమంలో ఎప్పుడైతే మా మదర్ తగ్గిందో నాకు కాలు నొప్పి ఎక్కువైపోయింది కదా. అప్పుడు హాస్పిటల్లో చూపించుకుంటుంటే మా మదర్ నాతో చెప్పింది, నువ్వు ఏవేవో యూజ్ చేస్తున్నావు కానీ నేను చెప్తే నా మాట ఎందుకు వినట్లేవు, వింటవా లేదా ఈరోజు అని అడిగింది నన్ను ఒకరోజు స్ట్రిక్ట్గా. నేను వినని చెప్పేసి ఒక 2-3 days నాతో మాట్లాడడం మానేసింది మా మమ్మీ. కనీసం ఎవరికైనా చెప్పగలుగుతున్నా, నీకు చెప్పలేకపోతున్నా అంటే నెక్స్ట్ డే స్పీడప్ ఈవెంట్ ఉంది. స్పీడప్ ఈవెంట్ ఉంటే మా మమ్మీ చెప్పింది, నాకు టికెట్ వచ్చింది స్పీడప్ పోయి, ఆ టికెట్ నీకు ఇస్తాను, నువ్వు వెళ్ళు. స్పీడప్కి వెళ్ళొచ్చిన తర్వాత నీకు నచ్చకపోతే నేను మళ్ళీ ఇంకోసారి క్లబ్కి రమ్మని అడగమని చెప్పింది. ఇష్టం లేకుండానే స్పీడప్ ఈవెంట్కి వెళ్ళడం జరిగింది. ఆ రోజు అనేది నా లైఫ్ April 16th, కరెక్ట్ 1 year అవుతుంది. April 16th రోజు నా లైఫ్ జర్నీ అనేది స్టార్ట్ అయింది హెర్బల్ లైఫ్లో. ఆ రోజు అనేది నా లైఫ్లో మర్చిపోలేదు. నా ఫస్ట్ షేక్ కూడా నేను స్పీడప్లోనే తాగిన. అక్కడ రిటర్న్ వచ్చేటప్పుడు నా మైండ్ మొత్తం చేంజ్ అయింది. నేను వెళ్ళేటప్పుడు కూడా ఇష్టం లేకుండా నా వర్క్, నా మీసేవ అప్లికేషన్ తీసుకొని పోయి అక్కడ స్పీడప్ ఈవెంట్లో కూడా మీరు ఇక్కడ ఎట్లా వింటారు కదా, నేను వినలే. నా పని ఏదో నా ల్యాప్టాప్లో నేను చేసుకుంటూ కూర్చున్నా. ఏదో మా మమ్మీ వెళ్ళమన్న చోట నేను వెళ్ళిన, అంతే. నాకు అసలు ఇష్టమే లేదు ఈ కమ్యూనిటీ అంటే. ఫస్ట్ ఎదివి నేను ఈ కమ్యూనిటీ అంటే అసలుకి. అట్లాంటిది ఆ రోజు అక్కడ షేక్ వెళ్ళి ఫస్ట్ షేక్ తాగడము. రిటర్న్లో నేను అనుకున్నా, మా మమ్మీ ఒక్కతే చెప్తే నేను వినాలి. ఇక్కడ ఇంత వేల మంది ఉన్నారు, ఇంత వేల మంది నమ్మినప్పుడు నేను ఒకసారి నమ్మి చూస్తే
చెయ్యి, నీకు అవసరము, నువ్వు ఇప్పటికి 86 కేజీలు ఉన్నావు అంటే 100కి వెళ్ళిపోతావు, తర్వాత నీకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మీ మదర్ నీ గురించి చాలా బాధపడుతున్నారని చెప్తే ఓకే అని చెప్పేసి నెక్స్ట్ డే క్లబ్కి వెళ్ళి జాయిన్ అయినాం. క్లబ్కి వెళ్ళి జాయిన్ అయితే నేను వెళ్ళింది వెయిట్ లాస్ కోసం అయితే. ఫస్ట్ నాకు ఒక 3-4 డేస్లో గ్యాస్ ప్రాబ్లం రిలీజ్ అయింది. తర్వాత ఒక 1 మంత్లో నాకు కాలు నొప్పి తగ్గడం స్టార్ట్ అయింది. ఒక 1 మంత్లో కాలు నొప్పి తగ్గడం అంటే ఒకసారి ఏం జరిగింది అంటే నేను హైదరాబాద్కి వెళ్ళేటప్పుడు నాకు సీట్ దొరకలేదు. సీట్ దొరకకుంటే నిలబడాల్సి వచ్చింది. నిలబడడానికి నా కాలు అనేది చాలా స్వెల్లింగ్ వచ్చింది, నొప్పి ఉంది కదా అప్పటికే. అట్లా వచ్చినది నేను ఈ కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత సేమ్ మళ్ళీ హైదరాబాద్ వెళ్తున్నప్పుడు నాకు సీట్ దొరికింది. ఒక ముస్లాంకి సీట్ దొరకలేదు, నేను నిలబడడానికి సీట్ ఇచ్చిన. నాకు అది అసలు చాలా లైఫ్ టైం మెమరీ. నాకు ఎందుకంటే నేను నిలబడి వచ్చిన కానీ నాకు కాలు నొప్పి లేవలేదు. అప్పటి వరకు నాకు అర్థం కాలేదు, కాలు నొప్పి తగ్గింది కదా, అరే నిజంగా కాలు నొప్పి తగ్గింది అనిపించింది. తర్వాత నాకు డాండ్రఫ్ ఎంత ఉంది అంటే డాండ్రఫ్కి తట్టుకోలేక నేను గుండు చేయించుకున్నా. అసలు ఏ అమ్మాయి కూడా గుండు చేయించుకోవాలంటే ఇష్టపడరు. చాలా ఏడ్చి అసలు నేను ఎక్కడ ఉంటే నేను చేతి దగ్గర కూర్చుంటే చేతి మీద నా డాండ్రఫ్ పడేది, అంత డాండ్రఫ్. నాకు బై బర్త్ వచ్చింది. ఎన్ని స్కిన్ డాక్టర్లకు చూపించినాము, ఏదేదో. మా మమ్మీ అయితే కొబ్బరి నూనెల మనిషి ఇప్పుడే వృద్ధి పెట్టింది, ఎవరైతే అది పెట్టింది కానీ నా డాండ్రఫ్ పోలేదు. నేను ఇందులోకి వచ్చినాక డాండ్రఫ్ కోసం ఏం సపరేట్ వాడలేదు, కానీ డాండ్రఫ్ ఆటోమేటిక్గా పోయింది. నా డాండ్రఫ్ పోయిందనే విషయం కూడా గుర్తులేదు. ఒకరోజు క్లబ్లో ఎవరికైనా డాండ్రఫ్ రిజల్ట్స్ ఉన్నాయా అంటే ఆ రోజు గుర్తొచ్చింది, అరే నేను డాండ్రఫ్కి రిజల్ట్స్ ఉన్నాయి కదా. యాక్చువల్గా నా స్లైడ్ యాడ్ చేద్దాం అనుకున్నా. అసలు ఆ స్లైడ్ చూస్తే మీ అందరికీ కూడా కళ్ళలో వాటర్ వస్తుంది. గుండు చేయించుకునే ముందు నా హెయిర్ ఫోటో తీసుకున్నా. రెడ్ కలర్, ఏ కలర్ అంటే ఆ కార్పెట్ కలర్ ఉండేది నా జుట్టు మొత్తం, ఈ మాడ ఆ కార్పెట్ కలర్ ఉండేది, అంత రెడ్ కనిపించేది. నేను బాగా ఓకే అంత మంచి రిజల్ట్స్ తీసుకున్నా. ఈ రిజల్ట్స్ తీసుకుంటున్న క్రమంలో నేను కూడా 20 kgs వెయిట్ లాస్ అయ్యాను. వెయిట్ లాస్ అవుతున్న క్రమంలో సార్ చెప్పాడు, మంచి రిజల్ట్స్ తీసుకున్నావు కదా, ఈ రిజల్ట్స్ నీ వరకే పరిమితం కాకుండా మీ ఫ్యామిలీలో కూడా ఇప్పుడు నువ్వు ఏ ప్రాబ్లమ్స్ అయితే క్యూర్ చేసుకున్నావో ఆ ప్రాబ్లమ్స్ మీ ఫ్యామిలీలో బాధపడుతున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా హెల్ప్ చేస్తే వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారు కదా. మనం తీసుకున్న రిజల్ట్స్ అందరికీ చెప్పాలన్నప్పుడే నేను కోచ్ ఆప్షన్ తీసుకొని అందరికీ చెప్పడం స్టార్ట్ చేశాను. అలా చెప్తున్న క్రమంలో నేను సూపర్వైజర్ కావడం జరిగింది. అప్పుడు నా సొంతంగా ఒక టెంపుల్